అరే, చంద్రదేవుడెక్కడా? ఖచ్చితంగా మబ్బుల వెనక దాగి ఉంటారు. ప్రకాశం ఇట్నుంచి వస్తోంది. మరి చంద్రదేవులెక్కడా? మరి చెప్పండి, ఎవరు వారు నా విశేషమైన భక్తులు? సంకోచించకండి, ఎదురుగా రండి. నేనా విశేష భక్తుణ్ణి చూడాలనుకుంటున్నాను, గుండెలకు హత్తుకోవాలనుకుంటున్నాను. అకలాసురుడు, నువ్వేనా నాకున్న హితైషివి? అరే నా మిత్రమా, అక్కడెందుకు నిలబడ్డావు? ఇలా నా దగ్గరికి రా. నన్ను బాగా చూసుకున్నావు కదా అకలాసురా, ఇక నేనెవరో కూడా తెలుసుకో. మృత్యువు దర్శనం అయ్యిందా అకలాసురా? సంతుష్టుడవైనా ప్రణామాలు ప్రభు. ప్రభు, నా పేరు కృష్ణుడు. మీరు కావాలనుకుంటే మిగతా అందరిలా మీరు కూడా కన్నయ్య అని పిలవచ్చు. కన్నయ్య, అవును, ఇంతకీ మీరెవరు? చంద్రదేవుణ్ణి ఎక్కడ దాచేశారు? మరి నాకెందుకో మనం ఇంతకు ముందు కలుసుకున్నామని అనిపిస్తుంది. నేనే చంద్రుడిని కన్నయ్య. అదే చంద్రుడిని సంవత్సరాలుగా మిమ్మల్ని దూరం నుండి దర్శించుకుంటున్నాను. నేను మిమ్మల్ని చెట్ల మధ్యలోంచి ప్రతిరోజు చూస్తుంటాను కదా, అందుకే బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తున్నారు. ఈ మాటలు కన్నయ్యవి కదా, ఎక్కడున్నాడసలు? మీకు తెలుసా చంద్రదేవా, మీ ప్రకాశం నా మంచం పైన పడుతుంది. అంతేకాదు, అప్పుడప్పుడు నా ముఖం మెరుస్తుంటుంది కూడా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంకెవరైనా ఉన్నారా ఈ కంసుణ్ణి కలవాలనుకుంటున్నవారు? ఒకవేళ ఇంకొకసారి నా తపస్సును భంగం చెయ్యాలని ప్రయత్నం చేసినా కూడా అప్పుడు ఈ దృశ్యాన్ని స్మరించుకోండి.
అలాగే గుర్తుంచుకోండి, ఎవరు నా మహారాణులను ప్రశ్నించే దుస్సాహసం చేయకూడదు. గడిచిన సంవత్సరాలలో ఎలా జరిగిందో ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నా అనుపస్థితిలో సమస్త ఆదేశాలు నా మహారాణులు ఇస్తారు. మీరందరూ వారి ఆజ్ఞను పాటిస్తారు, అది కూడా శీర్షాలు వంచి. ఒకవేళ ఎవరైనా నా మహారాణుల ఆజ్ఞలను ఉల్లంఘిస్తే గనక అప్పుడు వారికి ఇదే పరిస్థితి వస్తుంది. మనోహర్, వెళ్ళు, మధుర మొత్తానికి వీడి మృతదేహాన్ని ప్రదర్శించండి. అప్పుడైనా అందరికీ తెలుస్తుంది ఈ మధుర నరేంద్రుడు మహారాజు కంసుడు ఇంకా జీవించే ఉన్నాడని. అలాగే వారి క్రోధం కూడా. ధన్యవాదాలు ప్రభు. ఇవాళ నన్ను మీ దగ్గరికి రమ్మని ఇష్టంగా పిలిచారు. సౌభాగ్యం ప్రభు. దీన్ని ఎలా వ్యర్థం చేసుకోగలను చెప్పండి. అందుకే మీ దగ్గరికి వచ్చేసాను కన్నయ్య, మీ దర్శనం ఇంత దగ్గరగా చేసుకోవడానికి. కన్నయ్య, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడే ఉన్నానమ్మా, చంద్రదేవుడితో మాట్లాడుతున్నాను. ఎక్కడున్నాడు నీ చంద్రదేవుడు? ఇక్కడే నా ఎదురుగా. పద. మహారాజు కంసుల వారు సంపూర్ణ సభలో తన మిత్రుడిని హత్య చేశారు. అది కూడా ఆ అభాగ్యుడు తపస్సులో లీనమై ఉన్న మహారాజు గారి దర్శనం కోరినందుకు. దేవకి, దేవకి, లే దేవకి, 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 నీకేమైంది? లే దేవకి, లే. చంద్రదేవుడు అక్కడున్నాడు. ఒక్క క్షణం నాకు మీరు కన్నయ్యకే చేతులు జోడించినట్టు అనిపించింది. లేదు, నేనది. నాకు తెలుసు కదా మీరు చంద్రదేవునికి ప్రణామం చేస్తున్నారని. అందరూ రండి, చంద్రదేవుణ్ణి దర్శించుకుందాం. నమస్కారం చేయి కన్నయ్య. చంద్రదేవుల దర్శనం అయిపోయింది. ఇక వెళ్ళి ఆశ్వయుజ పూర్ణమి క్షీరాన్న ప్రసాదం తీసుకుందాం. అందరికంటే ముందు క్షీరన్నం పిల్లలకిద్దాం. కన్నయ్య, ఏరి నీ స్నేహితులందరూ? అమ్మా, నా సకులందరూ నిద్రపోయారు. అందరూ కాదు కన్నయ్య, నేను లేచే ఉన్నాను. చిన్నమ్మ, మీరే కదా కన్నయ్యని జాగ్రత్తగా చూసుకోమన్నారు. మీరు కన్నయ్యని తీసుకొని వెళ్ళినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది. ఏం పర్వాలేదు బలరామా, రాత్రంతా వాణ్ణి చూసుకుని నిరూపించుకున్నావు. నువ్వు మంచి అన్నవే కాదు, మంచి బాలుడివి కూడా. అమ్మా, మంచి బాలుడంటే ఎవరు? అంటే నేను మంచి బాలుణ్ణి కాదా? నువ్వు నీ ప్రశ్నలు. చాలాసేపైంది కదా కన్నయ్య, ఇంటికి వెళ్దాం పదా.
పద. పద రా. పడుకో రా. అమ్మా చెప్పొచ్చుగా మంచి బాలుణ్ణి ఎవరంటారు? ఇంత రాత్రైంది కదా, ఉమ్? హాయిగా నిద్రపో. ఏం అడగాలనుకున్నా అవన్నీ రేపడుగు, సరేనా? అమ్మ అన్నీ చెప్తుంది. ఉమ్? ఇక పడుకోనన్నా. అమ్మా నిన్న రాత్రి జాగరణతో అలసిపోలేదా నువ్వు? ఉమ్? ఇంత పొద్దునే లేచేశావు? నువ్వు కూడా లేచావు కదమ్మా, అప్పుడే పనులు కూడా చేయడం మొదలుపెట్టావు. నా కన్నయ్య కోసం అమ్మ వెన్న తీయకుండా ఎలా ఉంటుంది? లేకపోతే ఎవరు తీస్తారంట? ఇలా ఇవ్వమ్మా, నేను చేస్తాను. ఎంతో సేపటి నుంచి చేస్తున్నావు, అలసిపోయి ఉంటావు కదా. ప్రయత్నించాలనుందా? ఉమ్? వచ్చే. ఒక్క నిమిషం ఆగు. అరే బాగుంది. కన్నయ్య మజ్జిగ చిలకడం ఎంత త్వరగా నేర్చుకున్నాడు. హా, ఒక వారం రోజులు చేస్తే కొద్దో గొప్ప విన్నా వస్తుందిలే. హెహెహెహెహె. బాగా నవ్వొస్తుందా మీకు? చిన్నపిల్లాన్ని వేళని ఎలా చేయాలనిపిస్తోంది? మీ పని కానివ్వండి. నా కన్నయ్య ఎంత మంచివాడో, ఎంత బుద్ధిమంతుడో అమ్మ చెప్పనే లేదు. ఆయన అమ్మకు సహాయం చేయడానికి వచ్చాడు. ఇలాగే ఉంటారు మంచి పిల్లలు. ఉమ్? నువ్వు రాత్రంతా వీణ్ణి జాగ్రత్తగా చూసుకుని నిరూపించుకున్నావు. నువ్వు మంచి అన్నవే కాదు, మంచి బాలుడి కూడా అని. అమ్మా, మంచి బాలుడని ఎవరినంటారు? నువ్వేగా అన్నావు పొద్దున్నే చెప్తానని. మరిప్పుడు చెప్పమ్మా. ఎవరైతే ఎప్పుడు మంచి పనులు చేస్తారో, ఎదుటివారి మంచిని కోరుకుంటారో, పెద్దవాళ్లను ముసలవాళ్లను గౌరవించేవారు, అలాంటి వాళ్ళనే మంచి బాలుడు అంటారు. మంచి పనులు చేయాలి, అందరికీ సహాయపడాలి, అందరినీ ఆదరించాలి. ఇంకా పెద్దవారికి ముసలివారికి సేవ చెయ్యాలి. ఇదెన్నడూ మర్చిపోకూడదు కన్నా. పండ్లమ్మా పండ్లు, తీయని పండ్లు. పండ్లమ్మా పండ్లు, తీయని పండ్లు. లక్ష్మీనారాయణ. మంచి బాలుడు కావాలంటే పెద్దవారికి ముసలివారికి సేవ చేయడం చాలా ముఖ్యమైనది. నాకు అర్థమైందమ్మా. నా కన్నయ్య. యశోద గారు, యశోద గారు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదే చిన్నమ్మకు సహాయం చేయడానికి. జాగ్రత్తగా. ఆగు చిన్నమ్మ, మెట్లెక్కడంలో మీకు సహాయం చేయడానికి వచ్చాను. పెద్ద వచ్చేసాడు సహాయం చేయడానికి. నాకు నువ్వు ఎలా సహాయం చేస్తావు చెప్పు.
నువ్వు నా భారాన్ని ఎలా? అమ్మ చెప్పింది మంచి పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవారికి అలాగే ముసలి వారికి సాయపడాలని. ఏంటి నువ్వు అన్నది? ముసలి వాళ్ళకి సహాయమా? చూడు కన్నయ్య, నేను పెద్దానని ఒప్పుకుంటాను, కానీ ముసలిదాన్ని కాదు. అర్థమైందా? యశోద గారు, భగవంతుడు నీకంతా మంచి చెయ్యాలి. చాలా సహాయం. ఆ? ముసలిదాన్ని అయిపోయాను నేను. ఏదో ఒక భ్రమ కలుగుతూనే ఉంటుంది. గోకులంలో ఈ అనాథ ముసలిదానికి ఎవరు సహాయం చేస్తారు? యశోద గారు, రాసలక్షణ, మీరు కన్నయ్యకి చెప్పండి నేనేమి ముసలిదాన్ని కాదని. ఏం జరిగింది? అమ్మా, నేను సులక్షణ చిన్నమ్మకు మెట్లెక్కడంలో సహాయం చేశాను. కేవలం మంచి బాలు నవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. యశోద గారు, మీరు కొంచెం పాలు పోస్తారా అని అడగడానికి వచ్చాను. అది ఎందుకంటే నా ఆవు పాలని దూడ తాగేసింది. వాళ్ళ ఏమీ మిగలనే లేదు. ఉన్నాయి, తప్పకుండా ఇస్తాను. చాలా ఉన్నాయి. అరే, కుండ పాలు సరిపోతాయి. అరకుండ పాలు నువ్వే తాగేస్తావు కదా చిన్నమ్మ. నా సకుడు వసంతుడు కూడా కాసిని తీసుకెళ్ళు. సరే అయితే కుండ నిండా ఇవ్వండి. వీళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారా? నీ సంగతి నేను తర్వాత చెప్తాను. పెద్ద వచ్చాడు మంచి బాలుడు. నారాయణ, ఇవాళ పొద్దుటి నుంచి ఒక్క పండు కూడా అమ్ముడు కాలేదు. అయినా పర్వాలేదులే, ఏదైనా మీ ఇష్టం. కానీ ఎప్పటిలాగానే అన్నింటిలో మంచి ఫలాన్ని ఏరి మీకోసం తీసుకొచ్చాను. అబ్బా, కారం పడింది నా కన్ను. స్వామి, ఈ దీపంలో నెయ్యి కాస్త తక్కువగా ఉంది. కానీ మీకు తెలుసు కదా, ఈ ముసలి హృదయంలో మీ పట్ల భక్తి ఇసుమంత కూడా తగ్గలేదు. నాకు తెలుసు, నేను వెలిగించిన ఈ దీపం కొద్దిసేపట్లో ఆరిపోతుందని. ఈ వయసు మళ్ళిన శరీరం కూడా నశించిపోతుంది. కానీ నా ప్రాణాల్లో మాత్రం మీ భక్తి జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు ప్రభు, ఎప్పటికీ ఆరిపోదు, ఎప్పటికీ జ్వలిస్తూనే ఉంటుంది. అరే కన్నయ్య, నువ్వు ఊదగానే నా కన్ను నిజంగానే బాగైంది. మరిప్పుడు నేను మంచి బాలుడినే కదా, నిజం చెప్పాలి. హా, నువ్వు చాలా మంచి బాలుడివి. బంచి, అయ్యా, మంచం వెయ్యి.
కొంతమంది నన్ను కలవడానికి వస్తున్నారట, ఉపేంద్ర అన్నయ్య చెప్పాడు. అలాగే. త్వరగా కానీ. ఇప్పుడేదో సమావేశం జరగబోతోంది. నేను వస్త్రాలు తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. వద్దొద్దు, నువ్వు సులక్షణకి ఏం కావాలో చూడు, నేను తెస్తాను. సరే. చూస్తుంటే ఎన్ని పళ్ళు తీసుకువచ్చానో అన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సి వస్తుందనుకుంటాను. నేను సహాయం చేస్తానమ్మా. ఏం జరుగుతుంది? నాకిప్పుడు నా బుట్టును ఎత్తుకోవడానికి నాకెవరో సాయం చేసినట్టు అనిపించింది. ఇవాళ చాలా భ్రమపడుతున్నాను. ముసలి, ఇక నారాయణుడి దగ్గరికి వెళ్లే సమయం దగ్గర పడ్డట్టుంది నీకు. ఇదేంటి, నేను ఇంత పని ఎలా చేయగలిగాను? ఎందుకు చేయించావు? అరే నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వచ్చాను నేను అసలు? నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను. ప్రాప్తి, ప్రాప్తి, ఏంటిది నువ్వు చేసింది? వాళ్ళు మహారాజు కంసుల వారిని కలవాలనుకున్నారు. నేను అది చేయించాను. నేను అసలు ఎప్పుడు ఊహించలేదు కూడా నువ్వు. కానీ ఇదంతా ఒకదానివి ఎలా చేయగలిగా? మరి అలాంటప్పుడు నన్నెన్నడూ సందేహించకూడదు. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి. కానీ అతని పరిస్థితి చూడు. ఇలా అయితే రేపు ఉదయం కల్లా బాగవుతాడు తను. ఓహో, చిన్నారి కన్నయ్య అమ్మకు కూడా సాయం చేస్తున్నాడా? అవును నాన్న, ఎందుకంటే నేను మంచి బాలుణ్ణి కదా. నేను జలం తీసుకొస్తాను. రా రా కన్నయ్య. ఆగమ్మా. ఎవరైనా నన్ను పిలిచారా? ఆగమ్మా. అమ్మా, ఇది నన్ను తీసుకువెళ్ళనివ్వవా? నేను నాన్నకు సాయం చేయాలి. కానీ కన్నయ్య. యశోద గారు, తీసుకెళ్ళనివ్వండి తన్ని, పెద్దవాడైపోయాడు కదా. జాగ్రత్తగా తీసుకువెళ్ళు.
ఇంకొకసారి తిరిగి వస్తాను. ఇంత బరువు తల మీద మోస్తూ తిరిగి వెళ్ళడం కంటే ఇంకొకసారి చూసి వస్తాను. నారాయణ తలుచుకుంటే కొనేవారు తప్పకుండా దొరుకుతారు. ఆహా, నువ్వు నిజంగా చాలా మంచి బాలుడివి. మంచి బాలు నవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. రండి రండి. నారాయణ నారాయణ నందరజ. నారాయణ నారాయణ, అందరూ కూర్చోండి. చెప్పండి, విషయం ఏమిటి? మేము నిర్ధన ఆదివాసులం నందరాజా. ఇక్కడే గోకులం చుట్టుపక్కల గోవుల కోసం గడ్డిని పెంచుతాం. దాన్ని మధురరాజమహల్లోని కర్మచారులకు అమ్ముతుంటాం. కానీ గడిచిన కొద్ది రోజులుగా గడ్డి తీసుకుంటున్నారు, బదులుగా ఏమీ ఇవ్వడం లేదు. పైగా మమ్మల్ని కోప్పడి వెళ్ళగొడుతున్నారు. ఇక మేము ఈ గడ్డిని అక్కడికి తీసుకువెళ్ళాలనుకోవడం లేదు నందరాజా. ఎంత గడ్డిని తీసుకొచ్చారు? బండి నిండా ఉంది నందరాజా. మీరే తీసుకుంటే మేము అంత దూరం మధురకు వెళ్ళనవసరం ఉండదు. అంత గడ్డికి బదులుగా ఒక బస్తాడు బియ్యం మీ అందరికీ సరిపోతుందా? ఇది చాలా అధికం నందరాజా. మా అందరికీ సగం బస్తా బియ్యం సరిపోతాయి. బన్సీ, ఒక బస్తాడు బియ్యం తెచ్చి వీరికివ్వు. అలాగే ఈ గడ్డి గోశాలలో పెట్టించు. అలాగే నందరాజు గారు. మాకు సహాయం చేసినందుకు అనేక ధన్యవాదాలు నందరాజా. ధన్యవాదాలు రాజా. నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై! నందరాజ్కి జై!